హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద విచ్ రివెంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి పండగ శుభాకాంక్షలు. బుక్ మై షో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. కానీ ఎవరు కూడా డబ్బులు పెట్టి రెంట్కి తీసుకొని చూసినంత మహానుభావులైతే ఎవరూ లేరు. మరి నేను కూడా ఎలా చూసానో మీకు తెలుసు. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, అక్కడ మీకు చెప్తా. కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేశా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసేవారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా చాలా హ్యాపీ. ఇదొక ఉక్రెయిన్ మూవీ. నేను చూసిన ఫస్ట్ ఉక్రెయిన్ మూవీ ఇదే. తెలుగులో కూడా ఉంది, డబ్బింగ్ అయితే పర్లేదు. 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఒక 2 మసాలా సీన్స్, కొంచెం రొమాన్స్ అయితే ఉంది. సింగిల్గా చూసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. ఉక్రెయిన్ కంట్రీ ఈ పేరు వినగానే మీ అందరికీ తెలుసు, చిన్న దేశమైన రష్యాతో యుద్ధంలో ఎలా పోరాడిందని. మరి ఈ మూవీ చూశాక నాకైతే ఫస్ట్ 25 minutes, లాస్ట్ 20 minutes అయితే పర్లేదు. మూవీలో పెద్ద మ్యాటర్ అయితే లేదు, స్టోరీలో అంత మజా అయితే లేదు. ఓవరాల్ ఒక్కసారి టైంపాస్ కోసం మాత్రమే ట్రై చేయొచ్చు. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే పర్లేదు అనిపిస్తుంది భయ్య. అది కూడా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుండి కొంత యాక్షన్ అయితే వర్కౌట్ అయింది. మిగతా సీన్స్లో మాత్రం మన మీద రివెంజ్ ఉంటుందన్నమాట. ఈ మూవీని నేను ఇంతకు ముందే ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూసా, కానీ పెద్ద తోపు మూవీ కాదని రికమెండ్ చేయలే. యావరేజ్ మూవీ అనుకోండి. మనం ఇంతకుముందు ఎన్నో రివెంజ్ స్టోరీస్ చూసాం, ఇది కూడా అలాంటిదే. ప్రిడిక్టబుల్ స్టోరీ. మూవీలో హీరోయిన్ యొక్క కాబోయే భర్తని కొంతమంది రష్యన్ సైనికులు అయితే చంపేస్తారు. మరి హీరోయిన్ వాళ్ళందరినీ ఎలా చంపుతుంది అన్నదే స్టోరీ. దానికి కొంచెం మంత్రాలు, తంత్రాలు, దెయ్యాలు కాన్సెప్ట్ పెట్టారు. అసలు ఏంటి ఆ మ్యాటర్ని తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సింది. మూవీ రొమాంటిక్గా స్టార్ట్ అయింది. ముద్దులు ముచ్చట్లు అన్నీ అయిపోయాక అంతా బాగానే ఉంటుందన్న టైంలో రష్యన్ సైనికులు వాళ్ళ ఫియాన్స్ని చంపేస్తారు. అక్కడ హీరోయిన్ రివెంజ్ తీర్చుకోవాలి. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత అదంతా వదిలేసి ఆ సైనికులు వేరే వాళ్ళని కూడా కెలుకుతుంటారు. వాళ్ళతోనే సగం టైం వేస్ట్. వాళ్ళు చేసే చేష్టలకి చిరాకు అనిపిస్తుంది. హీరోయిన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళని ఎప్పుడు చంపుతుంది అని మనం అలా ఎదురు చూస్తూనే ఉంటాం అన్నమాట. మరి లాస్ట్కి తన రివెంజ్ తీర్చుకోవాలి. ఇంకా మాయలు మంత్రాల దగ్గర అయితే చిరాకు అనిపించింది భయ్య. అయితే ఆ ఆర్మీ అందరూ ఎదవలా అనిపిస్తుంది. ఒక్కడైనా మంచోడు లేడా? ఎందుకంటే ఉక్రెయిన్కి రష్యాకి పడట్లేదు కాబట్టి రష్యా సైనికుల్ని ఎదవల్లాగా చాలా దారుణంగా చూపించారు. రియాలిటీగా ఎలాగా జరగదు కాబట్టి ఎలాగైనా మూవీలో అయినా విలన్స్గా చూపిద్దాం అనుకున్నారు. మన ఇండియా పాకిస్తాన్లా ఒక్క హీరోయిన్ యాక్టింగ్ తప్ప ఎవరి యాక్టింగ్ కూడా పెద్దగా నచ్చలే. ఫుల్ లెంత్ యాక్షన్ అనేది ఏమీ లేదు. వైలెన్స్ అయితే ఉంది. టెక్నికలీ విజువల్స్ బాగున్నాయి. మంచు కొండలో షార్ట్స్, నైట్ టైం సినిమాటోగ్రఫీ బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే అంతా బాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది. ఫైనల్గా టైంపాస్ కోసం ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ మూవీని చూస్తామంటే తెలుగు డబ్బింగ్లు కూడా ఉంది కాబట్టి ఒకసారి అలా ట్రై చేయండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి భయ్య. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.